హలో ఆల్, వెల్కమ్ టు స్వాపోస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ పాట్ బిర్యానీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 250 grams బాస్మతి రైస్, 500 grams చికెన్, 4 to 5 చిల్లీ స్లిట్, 2 ఆనియన్స్ చాప్డ్, హోల్ స్పైసెస్, 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్, 2 spoons ఘీ, 1 spoon ఆయిల్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్, 2 tomatoes, 1 లెమన్ జ్యూస్, 2 spoons సాల్ట్, 2 spoons చిల్లీ పౌడర్, 1 spoon గరం మసాలా, హాఫ్ స్పూన్ టర్మరిక్, 100 grams కర్డ్. క్లీన్ చేసిన చికెన్ ఒక బౌల్లోకి తీసుకొని టర్మరిక్, చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, స్క్వీజ్ చేసి పెట్టుకున్న 1 లెమన్ జ్యూస్ యాడ్ చేసి మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత 100 grams కర్డ్ వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ లేదా పాట్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఒక మట్టి పాత్ర తీసుకున్నాను. దీంట్లో 2 spoons ఘీ, 1 spoon ఆయిల్, ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 4 నుండి 5 స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మరియు 2 ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేయండి. చికెన్ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, టొమాటోస్ మీరు వేసుకోవచ్చు లేకపోతే లేదు. కట్ చేసుకున్న కొరియాండర్ ఇంకా మింట్ వేసుకొని మూత పెట్టి ఒక 10 to 15 minutes కుక్ చేయండి. ఇప్పుడు 1:2 రేషియో వాటర్ యాడ్ చేసుకోండి. నేను 2 glasses రైస్ తీసుకున్నా కాబట్టి 4 glasses వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత మీరు సోక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకొని కొరియాండర్ ఇంకా మింట్ లీవ్స్ యాడ్ చేసి కొంచెం ఘీ వేసి మూత పెట్టేయండి. మూత పెట్టి 15 to 20 minutes లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. ఒకవేళ మీరు కుక్కర్లో వండితే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చూసుకోండి. చూసారా కుండ బిర్యానీ చేసుకోవడం ఎంత ఈజీనో? ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వాపోస్ కిచెన్.